Today 9th class second lesson, third lesson, hydrosphere అన్నమాట. Okay, relief of the ocean. Relief of the ocean. The ocean basins are in many ways similar to the land surface. There are submarine ridges, plateaus, canyons and terraces found within oceans. Ocean floor is divided into 4 parts. అంటే రిలీఫ్ ఆఫ్ ది ఓషన్స్ ఏం చెప్తున్నారంటే భూమి లోపల ఉన్నటువంటి అంటే వివిధ రకాల కండ తీరపు వాళ్ళు అంటే సబ్మెరైన్ రిడ్జెస్ అనమాట అండి. కండ తీరపు వాళ్ళు పీఠభూములు, కెనియన్స్, లోతైన అగాధాలు, లోతైన భాగాల గురించి చెప్పడం జరుగుతుంది అనమాట అండి. ఓషన్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ కాంటినెంటల్ షెల్ఫ్, కండ తీరపు అంచు అనమాట అండి. అంటే ఈ ఓషను ల్యాండ్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుంటాయో దాన్ని కండ తీరపు వాళ్ళ కింద చెప్పడం జరిగింది అనమాట అండి. ది కాంటినెంటల్ షెల్ఫ్ విత్ the depth and 200 meters occupy 7.6% of the ocean area. The continental shelf is occupied just ocean's area 7.6% of the ocean area anamata. Ocean area. The ocean area is occupied continental shelf 7.6% of the continental shelf is occupied ocean area. Just only depth 200 meters depth only continental shelf. It is the portion between land and sea, the largest continental shelf, Caribbean shelf in the Arctic Ocean, the stretching to 1500 kilometers width. ప్రపంచంలో అత్యంత పొడవైనటువంటి సముద్ర తీర రేఖ ప్రాంతం ఎక్కడ ఉందంటే సైబీరియాలో ఉందని చెప్తున్నాడు అనమాట. ఎన్ని కిలోమీటర్స్? 1500 కిలోమీటర్స్ కలిగినటువంటి సముద్ర రేఖ వాల్ అనమాట అండి. అర్థమైంది కదా? నెక్స్ట్ the factors affecting silently in surface layer of oceans anamata. Sorry, the continental shelf is important because the fish health is more in this region. అంటే చేపలు ఎక్కువగా ఈ ప్రాంతంలో లభిస్తూ ఉంటాయి అన్నమాట. డ్రాప్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాసెస్ ఆర్ ఫౌండ్ హియర్. పెట్రోల్ గ్యాసెస్, న్యాచురల్ గ్యాసెస్ అన్ని ఈ కండ తీర రేఖ దగ్గర ఎక్కువ లభించడం జరుగుతూ ఉందన్నమాట అండి. బిల్డింగ్ సీ పోర్ట్స్ ఈజ్ పాసిబుల్ హియర్. ఈ సీ పోర్ట్స్ అనేవి బిల్డ్ చేయడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉన్నటువంటి ఈ రేఖ అనమాట అండి. ఈ కండతారు పంచి దగ్గరే మనకి సీ పోర్ట్స్ అని ఎక్కువగా కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్ కాంటినెంటల్ స్లోప్, కండ తీర రేఖ పంచు, కండ తీరపు వాల్ అనమాట అండి. ది కాంటినెంటల్ స్లోప్ ఈస్ స్ప్రెడ్ ఫ్రమ్ 200 meters to 3000 meters డెప్త్. ఈ కాంటినెంటల్ స్లోప్ చుట్టూ కండ తీరపు వాల్ ఎలా ఉంటుంది? 200 meters డెప్త్ నుంచి 3000 meters డెప్త్ వరకు కలిగి ఉన్నటువంటి వాల్ అనమాట అండి. ఇది కంపారిజన్ 50% ఆఫ్ ఓషన్ ఏరియా. ఇది ఎంతవరకు ఆక్యుపై చేస్తుంది? కాంటినెంటల్ స్లోప్ ఓషన్ ఏరియా ఓన్లీ 15% ఆఫ్ ది ఏరియా ఇస్ ఆక్యుపైడ్ ఆఫ్ ది కాంటినెంటల్ స్లోప్. The continental slope boundary indicates the continents. అంటే ఏంటి? ఇది కాంటినెంట్స్ యొక్క బౌండరీ లైన్ అనేది సూచించడం జరుగుతుంది అన్నమాట అండి. కాంటినెంటల్ స్లోప్ ఏంటి? కాంటినెంటల్ స్లోప్ అనేది అంటే ఖండాల మధ్య ఉన్నటువంటి రేఖల గురించి చెప్పడం జరుగుతుంది అన్నమాట అండి. సబ్మెరైన్ కెనియన్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ రీజియన్. అంటే లోతైన అగాధాలు ప్రదేశాల గురించి ఇది ఈ రీజియన్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది. దీస్ ఆర్ ఫౌండ్ బై ఎరిషన్ ప్రాసెస్ బై గ్లాషియర్స్ అండ్ రివర్స్. అంటే ఈ క్రమం అంటే గ్లాషియర్స్, రివర్స్ అనేవి క్రమక్షయం అనేది జరుగుతుంది అనమాట. ఎరిషన్ మీన్స్ ఇస్ క్రమక్షయం. నెక్స్ట్ డీప్ సీ ప్లెయిన్ అనమాట అండి. అంటే బాగా లోతు ఉన్నటువంటి సముద్ర ప్రాంతం అనమాట అండి. ద డీప్ సీ ప్లెయిన్స్ ఆర్ జనరల్లీ స్లోపింగ్ ఏరియాస్ ఆన్ ది ఓషన్ బేసిస్. ఇది కొంచెం ఏటవాలుగా ఉన్నటువంటి సముద్ర తీర మైదాన ప్రాంతాలు అనమాట అండి. దీస్ ఆర్ ద ఫ్లాటెస్ట్ అండ్ స్మూతెస్ట్ రీజన్ ఆఫ్ ది వరల్డ్. చాలా నునుపుగాను చాలా బల్లపరుపుగాను ఉన్నటువంటి అంశం అనమాట అండి. అత్యంత చదునుగాను నునుపుగా ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంత మైదానాన్ని చెప్తున్నారు. ద డెప్త్ ద వెరీ బిట్వీన్ 3000 to 6000 meters. It covers about 76.2% of the ocean basin. The deep sea plain అన్నది ఏం చేస్తుంది? 3000 meters నుంచి
6000 మీటర్స్ వరకు డెప్త్ ఉన్నటువంటి ప్లేన్స్ అనమాట అండి. ఎలా ఉంటే ఫ్లాట్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. ఎంత కవర్ చేస్తుంది? 76.2% ఆఫ్ ది ఓషన్స్ కవర్డ్. డీప్ సీ ప్లేన్ అన్నది ఓషన్స్ ఎంత కవర్ చేస్తుంది? 76.2% ఆఫ్ ది ఆక్యుపైడ్ ఆఫ్ ది ఓషన్ ఏరియా. నెక్స్ట్ ఓషనిక్ డీప్స్, మహాసముద్ర అగాధాలు. These are the large narrow trenches that plugs as great the ocean deeps to the depth about 6,000 meters. ఈ ఓషన్ డీప్స్ అనేవి 6,000 meters కన్నా ఎక్కువ లోతున్నటువంటి అగాధాలని చెప్తున్నాడు. The contrary of our expedition, the most of the deepest trenches are not located in the midwest ocean. సముద్ర మధ్య భాగంలో ఉన్నటువంటి అగాధాన్ని ఎవరు గుర్తించడం అనేది జరగడం లేదు. They are not found. They are found more close to the continents. That is why the very significant in the study of plant movements. As many as 57 deeps has been explored so far. అంటే ఇప్పటి వరకు ఓన్లీ 57 ట్రెంచెస్ మాత్రమే ఈ వరల్డ్ వైడ్ మొత్తం గుర్తించడం అనేది జరిగిందనమాట అండి. డిడ్ యూ నో మేజర్ ఓషన్ ట్రెంచెస్? ప్రపంచంలో అత్యంత లోతైన అగాధాల గురించి తెలుసుకుందాం. ద ఛాలెంజర్ ఆర్ మెరీనా. ఛాలెంజర్ ఆర్ మెరీనా అన్నది పసిఫిక్ ఓషన్లో ఉన్నటువంటి లోతైనటువంటి ట్రెంచ్ అనమాట అండి. ఎంత? 11,022 meters డెప్త్ ఉన్నటువంటి ట్రెంచ్ అనమాట. సెకండ్ వన్ ప్యూటోరికో. ద ప్యూటోరికో ఆర్ నేవాస్. దే ఆర్ అట్లాంటిక్ ఓషన్. అట్లాంటిక్ సముద్ర భాగంలో ఉన్నటువంటి ప్యూటోరికో నేవాస్ అనేది లోతైనటువంటి సముద్ర భూభాగము. నెక్స్ట్ జావా, ఇండియన్ ఓషన్. జావా ఈజ్ ఏ ఇండియన్ ఓషన్ ఐలాండ్. ఇండోనేషియా ఐలాండ్ అనమాట. ఇండోనేషియా ఐలాండ్ ఉన్నటువంటి జావా ఐలాండ్ బాగా లోతు ఉన్నటువంటి ప్రాంతం అనమాట అండి. ది సైలెంట్ ఆఫ్ ది ఓషన్ అంటే ఉప్పు సముద్రాల మధ్య మహాసముద్రాల్లో ఉప్పు శాతం ఎంత ఉందో తెలుసుకోవాలన్నమాట. డిడ్ యూ ఎవ్రీ టేక్ ఫుడ్ వితౌట్ సాల్ట్? మీరు ఆహారం ఉప్పు లేకుండా తినగలరా? వాట్ వాజ్ ఇట్ టేస్టీ? ఇది ఎలా ఉంటుంది? డిడ్ ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ యూజ్ సాల్ట్ ఇన్ దేర్ ఫుడ్? పూర్వకాలం అంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్నటువంటి మనుషులు ఉప్పు లేకుండా ఉన్నారా? వెరీ సాల్ట్ అవైలబుల్ అండర్ ద ఓషన్. ఓషన్స్ నుంచే కాకుండా అదర్ ప్లేసెస్ నుంచి సాల్ట్ అనేది మనకి లభిస్తుందా? ఈ సాల్ట్ యూజ్డ్ జస్ట్ ఫర్ టేస్ట్ ఫర్ మెనీ అదర్ రీజన్స్. అంటే మనం చేస్తున్న ఉప్పు ఏదైతే ఉందో అది ఓన్లీ కుకింగ్ పర్పసే కాకుండా అదర్ రీజన్ పర్పస్ కోసం సాల్ట్ ఎప్పుడైనా ఉపయోగించడం జరిగిందా? ఈజ్ వాటర్ సాల్ట్ ఇన్ యువర్ విలేజ్ ట్యాంక్? మీరు ఉపయోగిస్తున్నారంటే మీ ఊరి ట్యాంకుల్లో ఉప్పు ఉండడం గమనించారా? దెన్ ఈజ్ ఓషన్ వాటర్ సాల్ట్? ఓషన్స్ అనేవి సాల్ట్గా ఎందుకు ఉండడం జరుగుతుంది? డిడ్ యూ నో వాట్ టాకింగ్ సాల్ట్ యాజ్ బేస్డ్ మహాత్మా గాంధీ లీడ్ టు సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ దండి మార్చ్ విచ్ వాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్రీడమ్ మూమెంట్స్. అంటే భారతదేశంలో మహాత్మా గాంధీ అనే వ్యక్తి దండి యాత్ర గురించి చేయడం జరిగింది. ఎందువల్ల? సాల్ట్ రెవల్యూషన్. ద బ్రిటిష్ గవర్నమెంట్ ఈజ్ హై లెవెల్ ట్యాక్సెస్ ద బర్డెన్ ఆఫ్ ది పూర్ పీపుల్స్. దండి టు సబర్మతి లాంగ్ వాక్ మార్చ్ మహాత్మా గాంధీ సోషల్ ఫ్రీడమ్ మూమెంట్. Did you ever wonder why the oceans are filled with salt water instead of fresh water? అంటే సముద్రంలో లభించేటువంటి వాటర్ ఉప్పుగా ఎందుకు ఉంటుంది, ఫ్రెష్ వాటర్ ఎందుకు లభించడం లేదు? జస్ట్ వెల్ the salt came from and it is the same salt you find in the dining room table. మీరు ఉపయోగిస్తున్నటువంటి సాల్ట్ డైనింగ్ టేబుల్ మీదే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా ఉపయోగించడం జరిగిందా? The most of the salt in the ocean came from land. ఎక్కువ సాల్ట్ సముద్రం నుంచి లభిస్తుంది. దానికి గల రీజన్స్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్స్ ఆఫ్ ఓషన్స్? ద లార్జ్ over millions of years rain received on streams have washed over rocks containing the compound sodium chloride and carried into the sea. అంటే వేల కోట్ల సంవత్సరాల కింద నుంచి పర్వతాల మీద దొరుకుతున్నటువంటి వర్షపాతం వల్ల అవి కింద జారుతుండడం వల్ల రాళ్ళ పర్వతాల మేయించి ఆ వాటర్ అనేది వాషన్స్ రివర్స్ గుండా ఫ్లో అవుతూ వాష్ అవుతూ వాషన్స్ మధ్య అవడం వల్ల అది సాల్ట్ కింద కన్వర్ట్ కింద అయిందనమాట. యూ మే నో సోడియం క్లోరైడ్ మే ఇట్స్ కామన్ నేమ్ టేబుల్ సాల్ట్. సోడియం క్లోరైడ్ అనేది కామన్ నేమ్ సాల్ట్ కింద చెప్పడం జరిగిందనమాట. The same of this salt in the oceans came from under the sea volcanoes hydrothermal vents. అంటే సముద్ర భూభాగంలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు కానీ ఇతర
ఇతర ప్రక్రియల వల్ల ఈ సాల్ట్ అనేది రూపాంతరం చెందుతూ ఉందన్నమాట. when water evaporates from the surface of the ocean, సముద్ర ఉపరితలం మీద ఉన్నటువంటి నీరు ఆవిరయ్యి మేఘాల రూపంలో ఫామ్ అవుతుంది. ఆఫ్టర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ద ఓషన్ హ్యాస్ డెవలప్డ్ ఏ నోటిసబుల్లీ సాల్ట్ వాటర్. అలా కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ వల్ల ఈ వాటర్ కింద ఉన్నటువంటి మినరల్స్ అన్ని సాల్ట్ కంటెంట్ కింద ఫామ్ అవ్వడం జరిగింది. This and in the term used to define the total continent of dissolved salt in area. చూడండి, అంటే సాల్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే దిస్ ఈజ్ ద ఎంటైర్ వరల్డ్. ది oceans are occupied of the 97% of this ocean's water. Ocean's water is a very salt continent. Only 1000 grams of water are using 35% of the salt content water. This is the mainly used on the from the oceans. There are the mountains, the passing of the river stream, rocks, remaining things is available of the fresh water. Only salt water, oceans only 35%, rivers water just only salt content, 2 or 3% of the salt content. The water is only using purpose, and human beings there is no ocean water is not using for any purpose. The ocean water is the totally contain 35% of the salt water. Okay, next phase. The factors separating silently in surface areas of ocean. Evaporating and perspiration. నీరు ఆవిరవడం అవపాతం అన్నమాట అండి. In coastal region by fresh water flow from rivers and polar regions by the process of freezing and the throwing of ice. అంటే తీర ప్రాంతం నుంచి నీరు ఓషన్స్ దగ్గరికి వెళ్ళడము, ఓషన్ దగ్గర ఉన్నటువంటి మంచు గడ్డ కట్టడము కరగడం అంటే జరుగుతుంది అన్నమాట. విండ్స్ బై ద ట్రాన్స్ఫరింగ్ వాటర్ టు అదర్ ఏరియాస్. విండ్స్ వల్ల నీరు ఇతర ప్రాంతాలకు తరలించేటువంటి గాలులు అనమాట. ద ఓషన్ కరెంట్స్, సముద్ర ప్రవాహాలు, తరంగాలు. అంటే ఓషన్స్ ఒక సైడ్ నుంచి వేరొక సైడ్ మూవ్ అవుతూ ఉంటాయి. చూడండి, దిస్ ఈజ్ ద ఎంటైర్ ఆఫ్ ది వరల్డ్. దిస్ ఈజ్ మిడిల్ ఆఫ్ ది ఈక్వెటర్ లైన్. ది పాసింగ్ ఆఫ్ ది వాటర్స్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ది మిడిల్ ఆఫ్ ది స్ట్రైట్ ఆఫ్ ది వాటర్ ఫేస్. ది winds are flowing west to east to west, north to south. The ocean temperature. When compared to the land, the temperature in ocean does not so much variation. The land is very quickly temperature. Morning time very quickly, night time the land is very quickly, slowly the cool temperature. The oceans are quite opposite. Ocean is the light, the slowly temperature of the night, daytime. The cool down is a night temperature. There is the ocean temperature is very quite opposite of the land portion. For example, Indian southwest monsoon. Southwest monsoon affected by El Nino, La Nino. There is two effects of the southwest monsoon. Southwest monsoon is by India, affected by El Nino, La Nino. What is the El Nino, La Nino? The Pacific Ocean is the hot temperature of the oceans. The winds are flowing west to east side. The southwest monsoon affected by Indian country. There are no rainy season affected by El Nino, La Nino. This is the affected by the El Nino, La Nino. The local winds of the passing the Mediterranean Ocean to Arabian Ocean side. Southwest monsoon affected by El Nino and La Nino. Next, the vertical distribution of temperature. సముద్రపు వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రత తేడాలు. And as one goes deep inside the ocean, the temperature decreases. The fall in temperature very steep. The 41st kilometer after that there is the steady decline up to 5 kilometers below the temperature is steady.
అబౌట్ 2 degrees. చూడండి, చూడండి అంటే సముద్ర ఉష్ణోగ్రత ఎలా తగ్గుతూ ఉంటాయి అంటే అంటే కిలోమీటర్కి చేంజ్ అవుతుంటుంది అనమాట. ఫస్ట్ కిలోమీటర్కి అయితే టెంపరేచరు 5 degrees టెంపరేచర్ క్రియేట్ అవుతుంటుంది. సెకండ్ కిలోమీటర్కి 4, అలా బాగా డెప్త్ వెళ్ళిపోయి ఓషన్స్ యొక్క టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది అనమాట. ఓషన్ కరెంట్స్, మహాసముద్ర ప్రవాహాలు. ద ఓషన్ కరెంట్ ఈస్ జనరల్లీ మూమెంట్స్ ఆఫ్ ద మాస్ ఆఫ్ వాటర్ ఫైనల్లీ డిఫైన్డ్ డైరెక్షన్ ఆఫ్ గ్రేట్ డిస్టెన్సెస్. The ocean current are sometimes called ocean rivers. Ocean currents may be classified based on temperature as cold currents and warm currents. అంటే ఏంటి, ఈ ఓషన్స్ ఉన్నటువంటి విండ్స్ వల్ల ప్రభావం వల్ల కానీ ఇతర ప్రభావం వల్ల కానీ సముద్రాలు ఒక దిశ నుంచి మరో దిశకు ప్రయాణం చేస్తూ ఉంటాయి అన్నమాట అండి. ఆ విధంగా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్, జనరల్లీ వార్మ్ కరెంట్స్ ఫ్లో టువర్డ్స్ ద పోల్స్, కోల్డ్ కరెంట్స్ ఫ్లో టువర్డ్స్ టు ఈక్వేటర్. అంటే వేడిగా ఉన్నటువంటి వాటర్ అంతా ఈక్వేటర్ అంటే పోలార్ ఏరియాస్ దగ్గర ఫ్లో అవుతుంటుంది. బాగా చల్లకున్నటువంటి వాటరు ఈక్వేటర్ దగ్గరికి వచ్చి హాట్ టెంపరేచర్ క్రియేట్ చేస్తుందన్నమాట అండి. ఇవి నిరంతరము డే బై డే చేంజెస్ అవుతూ ఉంటాయి. ఓషన్ కరెంట్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ స్ట్రీమ్ ఇన్ డ్రిఫ్ట్ బేస్ అండ్ స్పీడ్. అంటే బాగా లోతుకున్నటువంటి సముద్ర యొక్క ప్రవాహాలు తన యొక్క స్పీడ్ బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట. ద ఓషన్ వాటర్ కరెంట్ విచ్ flows freely is called stream and water which flows slowly is called drift. Ocean currents are caused by the following factors. చూడండి, the centrifugal force, అపకేంద్ర బలం అన్నమాట. The centrifugal force that the equator is greater than the poles because the great circles at the time of revolution they coincide with the equator. The variation of these forces they make the equatorial water to move towards the poles. అంటే ఏంటి, ఈక్వేటర్ లైన్ దగ్గర ఉన్నటువంటి వాటర్ అంతా ఎక్కువ హాట్ టెంపరేచర్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఈక్వేటర్ లైన్ దగ్గర నుంచి పోల్స్కి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. వాటర్ హాట్ వాటర్ అంతా పోల్స్ సైడ్ మూవ్ అవుతుంటుంది. వీక్ పోల్స్ సైడ్ ఉన్నటువంటి వాటర్ అంతా ఈక్వేటర్ లైన్కి పాస్ అవుతుంటుంది అనమాట అండి. అంటే కూల్ వాటర్ అంతా హాట్ టెంపరేచర్ కానీ హాట్ టెంపరేచర్ వాటర్ అంతా కూల్ టెంపరేచర్గా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అండి. నెక్స్ట్, ఎఫెక్ట్స్ ఆఫ్ విండ్స్, గాలి యొక్క ప్రభావం అనమాట అండి. దిస్ స్ట్రీమ్స్ డ్యూ టు విండ్ అండ్ విండ్ మూమెంట్స్ మోడిఫైడ్ ద థియరిటికల్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్స్. ఈ విండ్స్ యొక్క ప్రభావం వల్ల కూడా సముద్రాల యొక్క ప్రవాహాలు దిశను మార్చుకుంటూ ఉంటాయి. అర్థమైంది కదండి. డ్యూ టు ఫ్రిక్షన్ గైడ్లింగ్ టు విండ్స్ వాటర్ ఈస్ డిగ్రేడెడ్ అలాంగ్ ది విండ్ డైరెక్షన్. అంటే విండ్స్ ఏ డైరెక్షన్లో పాస్ అవుతుంటాయో ఆ విధంగా ఆ రివర్స్ యొక్క ఓషన్స్ యొక్క వాటర్ కూడా ఆ విధంగా పాస్ అవుతూ ఉంటుంది అనమాట అండి. Thus a 50 miles per hour wind will produce the current whose velocity 0.5 miles per hour అనమాట అండి. అంటే ప్రతి 50 మైల్ కిలోమీటర్లకి అంటే గంటకి 50 మైళ్ళు వీయించేటండి గాలులు ఏమవుతున్నాయో ఆ గాలులు ఆ వాళ్ళ ప్రవాహాలు 0.75 మైల్స్ మాత్రమే ట్రావెల్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఓషన్స్ మీద ఉన్నటువంటి వాటర్. కదండి, ఇది ప్రెసిపిటేషన్, అవపాతం. ది ఈక్వెటోరియల్ ఏరియాస్ రిసీవ్ ద గ్రేటెస్ట్ రైన్ఫాల్ as the sea level is higher. As a result, water moves north to south from the equator. అవపాతాల వల్ల ఏమవుతుంది, ఈక్వెటోరియల్ దగ్గర హాట్ టెంపరేచర్ క్రియేట్ అవుతూ ఉండడం వల్ల అక్కడ ఎక్కువ వర్షపాతం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అండి. ఓషన్స్ యొక్క హై అనేది సీ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే నార్త్ నుంచి సౌత్ నుంచి వెస్ట్కి ఈ మూవ్స్ అవుతూ ఉండడం జరుగుతుంది. సోలార్ ఎనర్జీ, సౌరశక్తి అనమాట అండి. Heating by solar energy causes the water to expand. ఈ సోలార్ ఎనర్జీ వల్ల వాటర్ ఏమవుతుంది, విపరీతంగా వేడెక్కడం వల్ల ప్రవాహాలనే మారుతూ ఉంటాయి. దట్ ఈస్ ద వై ద ఓషన్ వాటర్ ఈస్ అబౌట్ 8 centimeters higher in level near equator in the middle latitudes. This causes very slight gradient and water tends to flow down the slope. ఇదివల్ల ప్రతి 8 సెంటీమీటర్లకు కనుక ఈక్వేటర్ దగ్గర ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది అన్నమాట అండి. అర్థమైంది కదా. దానివల్ల ఏమవుతుంది, కొద్దిపాటి వాల్స్ను అంటే స్లోప్ను కట్ట కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఓషన్ యాజ్ ఏ రిసోర్స్, వనరులుగా మహాసముద్రాలు. ద మోస్ట్ లైఫ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ అండర్ ద వాటర్. ఈ మహాసముద్రాలు అనేవి మనిషికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి. హ్యూమన్ బీయింగ్స్ స్టిల్ హ్యావ్ నాట్ ఫినిష్డ్ ఐడెంటిఫై అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ లైఫ్ ఇన్ ఓషన్స్.
ప్రతి జీవితము మహాసముద్రం మీద ఆధారపడి జీవిస్తూ ఉందన్నమాట అండి. కానీ జీవితం ఇంతటితో అయిపోలేదని చెప్తున్నాడు. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డిపెండ్ ఆన్ ఓషన్ ఫర్ దేర్ ఫుడ్ అండ్ లైవ్వుడ్ ఫ్రమ్ ది ఏన్షియంట్ టైమ్స్. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల కింద నుంచి మనుషులు అనేవాళ్ళు సముద్రాల మీద ఆధారపడి చేపలు పట్టడము, ఇతర జంతువులు వేటాడడం ద్వారా బతుకుతూ జీవిస్తున్నారనమాట అండి. ఓషన్స్ ప్రొవైడ్ అప్డేటెడ్ ఫుడ్ రిసోర్స్ లైక్ ఫిష్ అండ్ సాల్ట్. కానీ నిరంతరాయంగా ఓషన్స్ అనే ఫుడ్ క్రియేట్ చేస్తూ ఉందన్నమాట అండి. చేపల రూపంలోనూ సాల్ట్ రూపంలోనూ. వి ఆల్సో యూజ్ శాండ్ గ్రావెల్, అలాగే ఇసుక రాళ్ళు కూడా మనకి లభించే విధంగా చేస్తుంది. ఫర్ అవర్ ఇండస్ట్రీస్ ఆర్ హౌసింగ్. హ్యూమన్ ఎక్స్టర్నల్ మినరల్స్ లైక్ క్లోరిన్, ద ఫ్లోరైడ్, అయోడిన్ ఫ్రమ్ ఇట్స్. అలాగే కాకుండా మనిషికి అవసరమైన అంటే మన గృహ అవసరాలకు అవసరమైనటువంటి ముఖ్యమైన వనరులను కూడా సముద్రం నుంచి లభించడం జరుగుతుంది. ఓషన్స్ హ్యావ్ యూజ్ ఫర్ జనరేటింగ్ పవర్. ఓషన్స్ నుంచి విండ్స్ యొక్క జనరేట్ పవర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓషన్ స్టోరేజ్ మైన్స్ ఆర్ ఆయిల్స్. ఓషన్ లోపల నుంచి మనం ఏం చేస్తున్నాం, పెట్రోలియం గ్యాసెస్ అనేవి డ్రిప్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఓషన్స్ హెస్ ప్రొవైడెడ్ విత్ జెమ్స్ అండ్ పెరల్స్. అలాగే సముద్రాల్లో ఉన్నటువంటి వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు అనేవి కూడా మనకు లభించడం జరుగుతూ ఉందన్నమాట. ఫర్ సెంచరీస్ వీ హ్యావ్ క్రియేటెడ్ అవర్ సివిలైజేషన్ ఇట్ షోర్స్ అండ్ ట్రెడ్ అక్రాస్ ఈచ్ అదర్ ట్రావెలింగ్ ఓవర్ దెమ్. అలాగే సివిలైజేషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ సీస్ మీద ట్రావెల్ చేస్తూ ఉండడం వల్ల మన సివిలైజేషన్ బాగా డెవలప్ అయింది. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కూడా బాగా పెరిగినాయి. Yet today, oceans have fallen victim or exploitation. The many large fish like whales have been disappearing. Oceans have also become dumping ground for your plastic underwater and other forms of waste అన్నమాట. అలాగే సముద్రాల మీద ప్రయాణాలు ఎక్కువ అవుతున్న కొద్దీ సముద్రంలో జీవిస్తున్నటువంటి పెద్ద పెద్ద తిమింగలాలు ఇలాంటి వాటి జంతువులకు నివాసయోగ్యం కాకుండా అయిపోయింది అనమాట అండి. ఇందువల్ల ఎక్కువగా వేటాడుతున్న దానికన్నా ఎక్కువ వేటాడము, దాన్ని చంపేయడం అనేది జరుగుతుంది. అలాగే ఓషన్స్ యొక్క టెంపరేచర్ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. డే బై డే ఇంక్రీజింగ్ ఓషన్ టెంపరేచర్ యూజింగ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్, the plastic bottles, nets, everything you can drop it the sea. The ocean temperature will be increasing. So many animals deadly stage position. Okay, thank you.